మహారాజా టీ20 ట్రోఫీలో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఏకంగా 3 సూపర్ ఓవర్ల తర్వాత ఫలితం తేలింది. సాధారణంగా 2 టీములు సమాన స్కోర్ సాధించినప్పుడు విన్నర్‌ను తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. కొన్నిసార్లు 2 సూపర్ ఓవర్లు నిర్వహించిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కానీ టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 3 సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది. కర్ణాటక ప్రీమియర్ లీగ్ అయిన మహారాజా టీ20 ట్రోఫీలో బెంగళూరు బ్లాస్టర్స్, హుబ్లీ టైగర్స్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. బెంగళూరు బ్లాస్టర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన హుబ్లీ టైగర్స్ 20 ఓవర్స్లో 164 పరుగులు చేశారు. ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్కి దిగిన బెంగళూరు టైగర్స్ చివరి బాల్లో రన్అట్ అవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది. మొదటి సూపర్ ఓవర్లో 2 టీంలు కూడా 10 పరుగులు చేయగా మళ్ళీ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో రెండవ సూపర్ ఓవర్ కూడా నిర్వహించాల్సి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే రెండవ సూపర్ ఓవర్లోనూ 2 టీంలు 8 పరుగులు చేశాయి. దీంతో మళ్ళీ మ్యాచ్ టైగానే ముగిసింది. ఇక మూడవ సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 12 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ దిగిన హుబ్లీ ప్లేయర్ మన్వంత్ కుమార్ లాస్ట్ బాల్ 4 కొట్టడంతో 13 పరుగులతో టీంను గెలిపించాడు. దీంతో 3 సూపర్ ఓవర్లు ఆడిన తర్వాత హుబ్లీ టైగర్స్ విన్నర్ మ్యాచ్ని సాధించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.